వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ప్రభుత్వాలు మారిన కాకతీయ యూనివర్సిటీ భూములకు రక్షణ లేకుండా పోయింది. కేయూ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఓవైపు అధికారులు భూముల్ని కాపాడుతామని చెప్తుంటే మరోవైపు కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్తో కేయూ భూముల్ని చెరపడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 666 ఎకరాలు ఉండాల్సిన భూమి ఎక్స్ఆర్ఎస్సీ కెనాల్ కరీంనగర్ హైవేలో కొంత భూమి కోల్పోగా ఇప్పుడు ఎంతవరకు కబ్జా అయిందో లెక్క తేలాల్సి ఉంది. కేయూ భూములు పలువేల్పుల లష్కర్ సింగారం, కుమార్పల్లిలోని 3 రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధిలో విస్తరించి ఉండగా కొంతమంది తప్పుడు సర్వే నెంబర్లతో భూమిని ఆక్రమించుకున్నారు. కేయూ భూముల అన్యాక్రాంతంపై మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లుకు తలమానికనించింది కాకతీయ యూనివర్సిటీ. ఇలాంటి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది మేధావులు, విద్యార్థి ఉద్యమకారులను తయారు చేసింది కాకతీయ యూనివర్సిటీ. కానీ ఇంతటి విశిష్టత ఉన్న కాకతీయ యూనివర్సిటీ భూములు గత కొన్నేళ్లుగా కబ్జాకు గురవుతున్నాయని విద్యార్థి ఉద్యమకారులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు లేకపోవడం మూలంగా కొంతమంది అక్రమణదారులు కేయూ భూమిని చేజిక్కించుకొని ఈ కబ్జాకు చేపట్టి ప్రైవేటు నిర్మాణాలు చేపట్టారు. అసలు కాకతీయ యూనివర్సిటీకి మొత్తం భూమి ఎంత ఉంది, ఎంత మేర కబ్జా అయింది, అసలు అధికారులు ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కేయూ భూమిని ఆక్రమించుకున్న కొంతమంది దానిలో ఫ్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. వాటిలో ఇళ్ల నిర్మాణం చేపట్టి నివాసం కూడా ఏర్పరచుకున్నారు. కొంతమంది పెద్దలు కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసి అమ్ముకున్న విషయం అప్పటి అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్లాయి. ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత జరుగుతున్నా భూములను కాపాడాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్టు చూస్తూ ఉండిపోతున్నారు. కేయూ భూములను కాపాడాలని ఎన్నోసార్లు ఫిర్యాదులు అందినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాకతీయ యూనివర్సిటీకి లష్కర్ సింగారం, కుమార్పల్లి గ్రామాల పరిధిలో మొత్తం 666 ఎకరాల భూమి ఉంది. దీంట్లో నుంచి వరంగల్ కరీంనగర్ హైవేకి కొంత భూమి, ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు కొంత భూమి కేటాయించారు. ఇది కాకుండా కొంతమంది ప్రైవేట్ నిర్మాణదారులు నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్నారు. దానికి సంబంధించి రెగ్యులరైజ్ కూడా అయిన పరిస్థితి. ఇది గమనించిన కొంతమంది విద్యార్థి ఉద్యమకారులతో పాటు రాజకీయ నాయకులు కేయూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి కొంతమంది నిర్మాణదారులు కూడా కోర్టుకు వెళ్ళి మేము భూమి సక్రమంగా కొనుగోలు చేశాము, దీనికి సంబంధించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి కోర్టు ద్వారా ఫైట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేయూలో పర్యటించి కేయూ భూములను కబ్జా చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని, కేయూ మొత్తం సర్వే నిర్వహించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అధికారుల్లో కొంతమేర కదలిక వచ్చింది. అయితే ఇదే క్రమంలో కేయూ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి 10 కోట్ల బడ్జెట్ కేటాయించిన రెవెన్యూ అధికారులు కేయూ 3 వైపులా సర్వే నిర్వహించి పలువేల్పుల వైపు మాత్రం వెళ్ళలేదు. సర్వే ఎందుకు నిలిచిపోయిందంటే అధికారులు మా వద్ద రికార్డులు లేవు, మ్యాపులు సరిగా లేవు, సరైన సిబ్బంది లేరంటూ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ యూనివర్సిటీలు పర్యటించి కేయూ భూములను పర్యవేక్షిస్తాం, కేయూ భూములు మొత్తం సర్వే నిర్వహించి కేయూ చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ అయితే ఇచ్చారు. అందుకు అనుకూలంగానే కొన్ని రోజులు సర్వే కూడా నిర్వహించారు. కానీ అర్ధాంతరంగా సర్వే అయిపోయింది. దీనికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. కానీ సర్వే అర్ధాంతరంగా ఎందుకు అయిపోయింది, అసలు ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, టెండర్ ప్రక్రియలో ఎందుకు జాప్యమైందని చెప్పేసి ఇప్పటికీ అది అర్థం కాని పరిస్థితి. కొంతమంది పెద్దల ఒత్తిడి వల్లనే కేయూలో సర్వే అర్ధాంతరంగా ఆగిపోయిందని స్థానికులు చెబుతున్న మాట. కాంపౌండ్ వాల్ నిర్మాణ టెండర్ మా వాడికి ఇవ్వాలంటే మా వాడికి అంటూ నాయకుల మధ్య పోటీ ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. అందుకే ఆలస్యం అవుతుందని సమాచారం. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కేటాయించిన 10 కోట్ల బడ్జెట్ సరిపోతుందో లేదో అన్న స్పష్టత అధికారులకు లేకపోవడం, సర్వే మొత్తం పూర్తయితేనే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉండడం అధికారులు ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నా పేరు డాక్టర్ మాధవగొడ్డపల్లి. ప్రజెంట్ ఐఎమ్ కాకతీయ యూనివర్సిటీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతోటి చాలామంది కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జా చేయడం జరిగింది. దానిపై అప్పుడే కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ చేసినా కూడా అప్పుడున్న గవర్నమెంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆ కమిటీ కాలయాపనతో అప్పుడే దాన్ని కాలయాపన అయిపోయిన తర్వాత ముగిసివేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో
ఈ కాకతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒక 10 కోట్లు శాంక్షన్ చేసింది కాకతీయ యూనివర్సిటీ చుట్టూ కూడా ప్రహరీ గోడకై. అదేవిధంగా ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ ల్యాండ్ అయితే ఎవరైతే కబ్జా చేశారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయించి కూడా ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేలు దీనిపై స్పందించి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి కబ్జా చేసిన వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా కాకతీయ యూనివర్సిటీ ల్యాండ్స్ కబ్జా చేయకుండా ఇది ఒక గుణపాఠంగా సీరియస్గా తీసుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద యూనివర్సిటీ అయినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి 673 ఎకరాల భూములని ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీసీ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు రక్షిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా చుట్టూ ప్రహరీ కూడా నిర్మాణం చేపట్టకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి 673 ఎకరాలలో సర్వే పూర్తి చేసినామని చెప్పి డిఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి చేసినట్టయితే గోడ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గుండ్ల సింగారం కావచ్చు, ఇది ఇక్కడ మనం డబ్బాల ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని మీరు ఎందుకు యూనివర్సిటీ భూమిలోకి తీసుకురావడం లేదో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి కేయూలో సర్వే చేపట్టి విలువైన భూమిని కాపాడాలని విద్యార్థులతో పాటు స్థానికులు కోరుకుంటున్నారు. అధికారుల తీరులో మార్పు రాకుంటే మరో ఉద్యమం చేసైనా కేయూ భూములు కాపాడుకుంటామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించేదే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. ఆ విద్యార్థులు చదువును సైతం పక్కన పెట్టి మా కేయూ భూములు కాపాడుకుంటాం, మా కేయూ భూములు పరిరక్షించుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసిన పరిస్థితి. కానీ కొంతమంది మాజీ ఉన్నతాధికారులు వాళ్ళ మూలంగానే కేయూ భూములు చాలా వరకు కబ్జాకు గురయ్యాయని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలుమార్లు అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ అధికారుల్లో ఇప్పుడు మాత్రం ఎలాంటి చలనం లేకపోగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేయూ భూములను సర్వే చేస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పిందని చెప్పేసి విద్యార్థి బృందకారులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేయూ భూములను మొత్తం సర్వే నిర్వహించి కేయూ చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని, లేకపోతే ఉద్యమాలు మాకు కొత్త కాదు, మేము ఎలాంటి ఉద్యమం చేసైనా కూడా మా కేయూ భూములు కాపాడుకుంటామని చెప్పేసి విద్యార్థులు హెచ్చరిస్తున్న పరిస్థితి.